వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవాని. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లోని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం యూనియన్ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ నూకసాని బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలతో ఏర్పడిన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. Most of the journalists are from the downtrodden communities. I think where you are here, అవునా? కాబట్టి మనం ఆయన స్మరించుకోవాలి, ఆయన బాటలు నడవాలి. ఆయన ఎలా కాంప్రమైజ్ కాలేదు, ఎలా ఎక్కడ కూడా కుల ఘర్షణలు కూడా పెంచాలి. ఆయన గుర్తుంచుకోండి, ఎక్కడ కూడా కుల వైషమ్యాలు పెంచాల. నా జాతి జనం వెనకబడి ఉన్నారు, అన్ని విధాలుగా అనగదొక్కబడుతున్నారు, వాళ్ళ కోసం కృషి చేస్తున్నారు. ఎస్ దేర్ ఇస్ నో డౌట్, నో అక్కడ ఇక్కడ తప్పు లేదు. ఏ వర్గం నేను ముందు నుంచి చెప్తాను, నేను కూడా ఇక్కడ వేదికల మీదకి వెళ్ళినప్పుడు చెప్పేది ఏంటంటే, ఏ వర్గాలైతే అసమానతలకు, ఆర్థిక సామాజిక అసమానతలకు దోపిడీ పెట్టి గురవుతున్నారో ఆ వర్గాల తరఫున నిలబడి మాట్లాడటం తప్పు కాదు. మనం రాజకీయాల్లోకి వచ్చిన భయం, ఏ అసమంతులు వివక్షతలు ఉన్నప్పుడు సమాజం ప్రశాంతంగా ఉండదు, సాఫీగా జరిగిపోదు. సాఫీగా జరగాలంటే ఈ వర్గాలు కూడా ఉన్నత వర్గాలతో పాటు సమంగా ముందుకు తీసుకొచ్చే కృషి చేయాలి. ఆ కృషి చేయడానికి మేము ముందుకున్నాం, కంగని కొట్టుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఆ రాజకీయ. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటయ్యపాలెంలోని నిర్వహించిన వైఎస్ఆర్ కాపు ఆత్మీయ సమ్మేళనంలోని పలు కీలక తీర్మానాలు చేశారు. కాపు కార్పొరేషన్ 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నిధులతో కలిపి 90,000 కోట్ల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపు మహిళలకు గతంలో అందించిన కాపు నేస్తంతో తరహా పథకాలను కొనసాగించాలని కోరారు. కాపులపై దాడులు, అన్యాయాలపై స్పందించేందుకు 3 టాస్క్ ఫోర్సుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని దేవుడు దండం పెడితే దండం పెట్టుకున్నా మనం మంచిగా ఉండాలని కోరుకోవాలి. నా కులం బాగుంటేనే మీ రాష్ట్రంలో బాగుంటుంది. నా కులం వచ్చి ఇంకోటైతే ఈ సభ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనగానే మేము చూస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాదే సాగించిన ఘటనపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. కాపుల్ని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రభుత్వ ధోరణిని ఖండిస్తూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కాపుల్ని రౌడీలుగా సంఘ విద్రోహ శక్తులుగా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం, జెండర్ రీసోర్స్ సెంటర్, CMTC భవనాలను ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి కుటుంబానికి అండగా నిలవాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మహిళలను కోటేశ్వరులుగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల శ్యాముల్ మరియు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు. మా అంగన్వాడీ టీచర్ అమ్మలకు అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రతి మహిళ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆయన ఆలోచన. ప్రతి మహిళ మరి ప్రతిరోజు మగవాళ్ళ మీద ఆధారపడి నాకు 10,000, 5,000, 2,000, 1,000 అని అడుక్కునే పరిస్థితి కాకుండా తనే 4 రూపాయలు సంపాదించి ఇల్లును సగబెట్టి ఇంట్లో పిల్లల్ని చూసుకొని అవసరమైతే భర్తకు కూడా వ్యవసాయానికి రూపాయి సర్దే విధంగా ఉండాలనేదే మన రేవంత్ అన్న గారి యొక్క లక్ష్యం. ఆయనకు కూడా ఒకతే బిడ్డ ఉంది.
కాబట్టి ఆడబిడ్డల ఆలోచన ఎట్లుంటది, ఆడబిడ్డల కష్టాలు ఎట్లుంటాయి. కొడుకుంటేనేమో కొద్దిగా అటు కూడా అట్లుండేది, కానీ ఫస్ట్ ఆడబిడ్డల గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. కాబట్టి మన గవర్నమెంట్ రాగానే మొట్టమొదటిసారి ఉచిత బస్సును వెంటనే 48 గంటలలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరి అదే కాకుండా మహిళా సంఘాల కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్, ఎవరైనా మన మహిళలు యాక్సిడెంట్లో చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ కూడా పెట్టినాం. ఎవరైనా మన మహిళలు లోన్ తీసుకొని చనిపోతే బ్యాంకులలో మన మహిళా సంఘాలలో వాళ్ళు 2 లక్షల వరకు వాళ్ళని ఎవరు అడగొద్దు, ఏ బ్యాంకు అడగొద్దు అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కట్టడానికి లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది. ఇవన్నిటితో పాటు మొన్నటికి మొన్న ఆ రోజు కూడా మనం హైదరాబాద్ లో మీటింగ్ పెడితే వర్షం. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థాన గ్రామంలోని ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుర్రాలక ఆలయ పునర్నిర్మాణానికి స్థలాన్ని ఖరారు చేయడంతో పాటు పశువుల వసతి గృహ నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. క్షేత్ర సంరక్షకుడు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని నూతన అన్నదాన భవనాన్ని పరిశీలించి సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం గుర్తించడం ఎంతో సంతోషించదగిన విషయం. మన ప్రాంతం నుంచి చేసిన రిక్వెస్ట్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున స్టేట్ ఫంక్షన్గా దీన్ని ప్రకటించడాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణాన్ని మేము జరుపుకోవటానికి మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి సంతోషంగా జరుపుకోవటానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ కళ్యాణ మహోత్సవానికి వచ్చే 2 సంవత్సరాల్లో సుమారు 10 లక్షల వరకు కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. ఈ రోజున అంటే 2025లో 2026లో చూసినప్పటికీ కూడా సుమారు 7 లక్షల వరకు భక్తులు వచ్చారు. అదే గతంలో చూసినట్టయితే 24కు ముందు చూసిన పరిస్థితి ఏమిటంటే సుమారు 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉండేది. కాకినాడ జిల్లా మామిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలము సుక్కారపాలెం నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దట్ల సుబ్బారావు ప్రారంభించారు. ఇక రైతు సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 23,555 మంది రైతులకు 15.41 కోట్ల పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల చెక్కులను అందజేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలోని రాయితీపై అందించిన టాటా పెంచర్ మరియు వాహనాన్ని ప్రారంభించడంతో పాటు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ కూడా మొన్ననే అకౌంట్లో పడ్డాయి. ఇవి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు స్టార్ట్ అయింది అకౌంట్లో పడడం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం హామీ ప్రకారం 20,000 పిఎం కిసాన్, రైతు భరోసా ఇవన్నీ కూడా కలిపి అన్నదాత సుఖీభవ కలిపి 20,000 ఇస్తుంది. ఆ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అన్నమాట ప్రకారమే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం బాపట్లలో స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రతి రైతు అంటే గతంలో కంటే ఈవేళ చిల్లర రైతులు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడుతుంది ఈ అమౌంట్. అలాగే పిండి విషయంలో యూరియా కొంచెం తగ్గించాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది. ఏంటంటే మన వాళ్ళు యూరియా పూర్వం తక్కువ వాడేవారు, ఇప్పుడు బాగా ఎక్కువ వాడేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోతే. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా పంట ముందుగా వేయాలని, ముందుగా వేస్తే తుఫాను బారి నుంచి బయటపడవచ్చని, అలాగే దానివల్ల కూడా ముందుగా ఊడిస్తే నీటి అంతటి తగ్గుద్దని మా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని మంత్రి దనసరి సీతక్క, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించారు.
ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి స్వామివారి లడ్డూ ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలోని పాల్గొని లబ్ధిదారునికి పట్టు వస్త్రాలు, కానుకలు అందజేశారు. అలాగే పాతగుడ్లపల్లిలోని మహిళా సమైక్య ఆధ్వర్యంలోనే నిర్మించిన నూతన తరగతి గదిని ప్రారంభించారు. కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మరియు అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని 2026-27 తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ అయ్యేలా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలోని మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ మరియు టీడీపీ, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఉపయోగపడే పెట్టుబడికి ఎరువుల కొనుగోలు కానీ, మందుల కొనుగోలు కానీ, అలాగే రైతు కూలీలు ఇచ్చే డబ్బుల కింద కానీ ఈ విడత సొమ్ములు వాడుకోవాలని మరీ ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రైతు ఇప్పుడు ఎలా ఉందంటే వ్యవసాయం మనం ఊరుపు చేసి ఇంటికైనా కూర్చొని పంటేస్తారనుకున్నాం. ఎలా ఉందంటే ఎప్పుడు బట్టలు ముఖ్యం ఏదో అన్న తప్పగానే బట్టలు నొక్కడం కాదు, బట్టలు నొక్కడం వనరులు ఎలా రావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్న ఇంగిత జ్ఞానం లేని నాయకుల పరిపాలనలో మనం గతంలో ఉన్నాం. ఈరోజు హ్యాపీ, రాష్ట్రం హ్యాపీగా ఉంది, రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అంటే అనేకమైన నిధులు అని సంగారెడ్డి జిల్లా పటంచెరువు పారిశ్రామిక వాడలోని పెన్నర్ ఇండస్ట్రీలో జరిగిన యూనియన్ ఎన్నికల్లోని బీఆర్ఎస్ అనుబంధ టీఆర్టీయూ జయకేతనం ఎగరవేసింది. మొత్తం 420 ఓట్లు పొలవగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సిఐటియు అభ్యర్థి చుక్క రాముల 207 ఓట్లు సాధించగా, బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన రాంబాబు 253 ఓట్లు పొందారు. దీంతో 46 ఓట్ల మెజార్టీతో రాంబాబు ఘన విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం కంపెనీ ఎదుట బీఆర్ఎస్ కార్మికులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నిజమైన విజయం. మూడోసారి హ్యాట్రిక్ కొట్టే విధంగా కోఆపరేట్ చేసినటువంటి బీఆర్టీను బలపరిచినటువంటి కార్మిక సోదర వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పటంచెరు ప్రాంతంలో బండ్లగూడలో ఉన్న, ఇస్లాపూర్లో ఉన్న కన్నార్ స్టీల్లో ఇలా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని బీఆర్టీ అనుబంధ సంఘానికి అందించిన కన్నార్ కార్మికులకి అందరికీ కూడా పేరు పేరున ముందు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సిఐటియు, ఐఎన్టీయూసి కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని ఆరోపణలు చేసినా పనిచేసే వాళ్ళ వైపు నిలబడతామని చెప్పేసి నిరూపించి
ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గాంధీనగర్ సమ్మెట్టవారిగూడెం గ్రామాల్లోని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ ఆదేశాల మేరకు ఎంపీపీ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వంటశాలలో పరిశుభ్రత, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు చిరుధాన్యాలు మరియు వేరుశెనగలతో తయారు చేసిన చిక్కీల పంపిణీలపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు బోడా అవినాష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఏవైతే అంగన్వాడీ ప్రధాన కేంద్రాలు, అదేవిధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్కడ పారిశుద్ధ్యం ఎలా ఉంది, అదేవిధంగా అక్కడ టీఎల్ఎం వరకు పిల్లలకు విద్యా బోధన ఎలా నిర్వహిస్తూ ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఆహారం ఎలా ఉందనేది స్థానిక శాసనసభ్యులకు ఆదేశాలు ఇవ్వడం, ఇక్కడ మన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ గారు ఎక్కడ ఏ ఏరియాలో అంగన్వాడీలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాత్రి ఈరోజు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో, అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా కలిపి ఉంటాయి కాబట్టి మేము కలిపి స్థానిక గ్రామ పెద్దలతో ఇక్కడ నర్సంపేట నియోజకవర్గంలోని ఇప్పల్తండ గ్రామంలోని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, 2.50 కోట్ల వ్యాయామంతో సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుగుతుండగా బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు తగలబెట్టడం బాధాకరమని గ్రామ సర్పంచ్ బానుతి మైబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆ యొక్క సౌకర్యం ఈ రోజు మీ అందరికీ అవకాశం కల్పించబోతా ఉన్నాం. ఇప్పుడు నేను గతంలో వాళ్ళు ఏ పని చేయకుండా, వాళ్ళు గత నాయకులు, గెలిచిన నాయకులు ఏం పని చేయకుండా కూడా ఇవాళ నన్ను సర్పంచ్గా నన్ను గుర్తించి వాళ్ళు జనాలు గెలిపించింది కాబట్టి ఇవాళ నన్ను అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉంటా. అంటే ఈ సీసీ రోడ్లు కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఈ సబ్స్టేషన్ కానివ్వండి, ఈ పట్టాలు కానివ్వండి, అన్నీ చేస్తూ ఉంటా. అంటే అందరు అడ్డుపడుతున్నారు. వాళ్ళు చేయలేక నన్ను చేయనీయకుండా అడ్డుపడుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అడ్డుకున్నా, ఎంతమంది వచ్చినా, నాకు ఉన్నా లేకున్నా, నాకు ఏం లేకున్నా కూడా నేను జనం కోసమే పనిచేస్తాను. పాస్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే గత పాలకులు చేయలేదు కదా పని, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈడ భిక్యాన్ని మా ఇప్పతండకు సబ్స్టేషన్ వచ్చింది. గొప్పతనం, గొప్ప మంచిదే. కానీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు అడ్డుకుంటారు. నన్ను కొట్టిన నిన్న వాళ్ళ ఏదో ముత్తోజ్పేట, మన ఇటుకోల్పల్లి, ఆకులతండ, ఈ యొక్క తండాలో ఉండబడే గ్రామ రైతులతో పాటు మన ఇటుకోల్పల్లి, ముత్తోజ్పేట గ్రామంలో ఉండబడే రైతులందరూ కూడా పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలోని రావాడ జంక్షన్లోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మౌనంగి విఘ్నేశ్వరరావు మరియు చెందిన దుకాణంలోని షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు పూర్తిగా చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలోని దాదాపుగా 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకోవడంతో స్థానిక యువత స్వయంగా రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సదస్సులోని ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు కోదండరాం పాల్గొన్నారు.
ఉద్యమ సహచరులను గుర్తించడంలోని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యమకారులపై నమోదైన కేసుల అంశంపై స్పష్టత తీసుకువస్తామని, జర్నలిస్టులను కూడా ఉద్యమకారులుగా గుర్తించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలంగాణ కోసం చేసిన త్యాగాలకు తగిన గౌరవం దక్కేలా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని కోదండరాం పేర్కొన్నారు. కళాకారులు కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎట్లా గుర్తింపు ప్రక్రియ జరగాలి అనే విషయం మీద చర్చించుకొని వాళ్ళు కాగితాలు తయారు చేసుకుంటున్నారు, సాక్ష్యాలు వెతుక్కుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం. నిజానికి కొంత అనుమానాలు కూడా ఇవాళ సమావేశం ఆ ప్రక్రియలో భాగమే ఇవాళ ఈ మహబాద్లో జరిగినటువంటి ఈ సమావేశం. ఇవాళ చాలా స్పష్టంగా అందరూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేసిండ్రు. కమిటీ వల్ల జాప్యం అవుతుందేమో అనే ఒక అనుమానం. అందరికీ కూడా ఒక హామీ ఏమిస్తున్నామంటే ఇవాళ వచ్చినటువంటి అనుమానాలు, భయాలు కమిటీ ముందు పెట్టి వాటిని నివృత్తి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఉద్యమకారులను గుర్తించడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ జరిగింది. మరి వాళ్ళ ప్రతినిధులను కూడా కొంతమేరకు మేము లిస్టులో తయారు చేసుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి మాట్లాడటం మిగిలింది. ఆ ప్రక్రియను తొందరగా పూర్తి చేయడానికి కమిటీ సీరియస్గా ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నా. తప్పనిసరిగా ఇది ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో జరగటానికి కమిటీ కూర్పు అనేది మార్కాపురం జిల్లా పామూరు హైవేపై ప్రభుత్వ అధికారులమంటూ లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 3 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితులను విరాట్ నగర్ సెంటర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పామూరు సీఐ వినోద్ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు డబ్బాగొట్ల మల్లికార్జునరావు ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ల కారణంగా అప్పుల పాలై స్నేహితులతో కలిసి ఈ దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం. మేము అడిగినంత డబ్బు ఇస్తే మిమ్మల్ని కేసు లేకుండా వదిలేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోపిడీ చేసి 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా గౌరవ ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ యొక్క ఉత్తర్వులపై కనిగిరి డిఎస్పీ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో ఈ కేసు పామూరు సిఐ నేను మరియు మా పామూరు ఎస్ఐ అనూప్ మరియు సిఎస్పురం ఎస్ఐ గారైన వెంకటేశ్వర రెడ్డి గారు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల కోసం గాలించడం జరిగింది. ఈరోజు మాకు రాబడిన సమాచారంపై పామూరు అవుట్స్కట్స్లో ఈ 3 ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా వీరిలో మొదటి ముద్దాయి డబ్బు కొట్టు మల్లికార్జున్. ఇతను పామూరు మండలం మార్కొండాపురంకి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం అస్సాంలో ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. అస్సాంలో ఉన్నప్పుడు ఇతను ఐపీఎల్లో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి దాంట్లో 20 లక్షల వరకు అప్పుల పాలు అయిపోయారు. ఆ డబ్బులు ఎలా అయినా అప్పులు తీర్చడానికి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని పరిధిలో హైవేపై కొన్ని లోడుతో వెళ్తున్న 2 లారీలను ఆపి ప్రభుత్వ అధికారులు అని చెప్పి వాళ్ళ కాగితాలు చెక్ చేసి అవి కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ గంప్ గోవర్ధన్ కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగంపై తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలోని రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతు భరోసా, రైతు బీమా, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోని తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్న ఆయన రైతుల ప్రయోజనాల కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులందరూ కలిసి
రైతాంగంపై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎలాంటి నిర్ణయాలు అంటే అవి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించినటువంటి వరి ధాన్యాన్ని పండించినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కాలాన్ని గుర్తు చేసుకుని ఈరోజు 2 రోజుల క్రితం జరిగిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రుల సమావేశంలో మనం అందరం చూసినాం. ఇంచుమించు చాలామంది ఇందులో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఈ రబీ సీజన్లో యాసంగి సీజన్లో రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం ఈ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. తెలియజేస్తూ ఉన్నాను. గత 2 రోజుల క్రితం ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.